హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీసీ క్రియేషన్స్. అందరూ బాగున్నారా? మేము విజయనగరం వెళ్ళాం ఫ్రెండ్స్. ఆ దగ్గర కోరకొండలో రామబాణం ఉంది, చాలా బాగుంది. ఇది మన ఆంధ్రాలోనే చాలా ప్రసిద్ధి రామబాణం ఆకారంలో ఉండే టెంపుల్ ఫ్రెండ్స్. ఈ గుడి స్టార్టింగ్లో వినాయకుడు దర్శనం ఇస్తారు. వినాయకుడు మనం ముందుగా పూజిస్తాం కదా, అది. ఈ గుడిలో రోజు లేజర్ షో జరుగుతుంది. ఈవినింగ్ టైంలో వీడియో పెడతారనమాట. చాలా బాగుంది, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసి మన ఇండియాలో ఇలాంటి బాణం ఆకారంలో ఉన్న గుడి ఇదే మొదటిది. గుడి చూస్తున్నారు కదా, ఇదంతా బయట అండి. ఇప్పుడు మనం వెళ్తుంటే ఎంట్రన్స్లో అంతా ఇలా ఉంటుంది, మొత్తం గ్రీనరీ. మా పాప ఐస్ క్రీమ్, ఇది అక్కడ కట్టించిన వాళ్ళ కోసం అదంతా. ఇది ప్రసాదం కౌంటర్. ఇది మొత్తం చుట్టూ ఆ మధ్యలో ఉండే స్టాట్యూ ఆయన, ఆ టెంపుల్ కట్టించిన ఆయన. ఇదిగోండి సృష్టికర్త ఇది మొత్తం ఎటువైపు వెళ్తే ఏమొస్తుంది, అది లోపల జరిగే కార్యక్రమాలు అవన్నీ. ఇక్కడ పిల్లల ఎంటర్టైన్కి అక్కడ ఉయ్యాళ్ళు అవి ఉన్నాయి. కొద్దిసేపు బాగుంది. వీడియో వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మధ్యలో. ఇలా వెళ్తూ ఉంటుంటే అదిగోండి మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఇగోండి ఇలా మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటుంటే మా బాబండి. ఫస్ట్ విష్ణుమూర్తి దర్శనం ఇస్తారండి. చూడండి ఎంత బాగుందో, 2 కళ్ళు సరిపోవు చూడడానికి, అంత నిండుగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. చుట్టూ ఉన్న గ్రీనరీ అండి. విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని అలా వెళ్తూ ఉంటే ఇగోండి మొత్తం చుట్టూ గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే విష్ణుమూర్తి అవతారాలు వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇగోండి స్టార్టింగ్ నుండి అవన్నీ మొత్తం విష్ణుమూర్తి అవతారాలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆ శిల్పాలు ఎంత బాగా చెక్కారంటే ఎంత బాగున్నాయో, చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అక్కడ కింద రెడ్ కలర్గా కనిపిస్తున్నాయి కదండి, అది తెలుగులో ఉంటుంది, మనకి తెలుగు చదువుకోవడానికి వీలుగా. అక్కడ ఉన్న ఇప్పుడు ఆ శిల్పాలు ఉన్నాయి కదండి, దానికోసం వివరణగా అక్కడ ఇస్తారు. అది చదువుకొని మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా. మీకు ఎక్కడైనా చదవాలనిపిస్తే అక్కడ జూమ్ చేసుకొని చదవండి ఫ్రెండ్స్. మొత్తం ఆ గాజ్ హౌస్లా ఉంటుంది. అందులో మొత్తం ఒకవైపు మొత్తం విష్ణుమూర్తి అవతారాలు, ఇంకోవైపు మొత్తం రాముల వారి అవతారాలు. ఇక్కడతో ఇది లాస్ట్ విష్ణుమూర్తి అవతారాలు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది రాముల వారి అవతారాలకు అనమాట. ఇగోండి మధ్యలో ఇక్కడ లేజర్ షో జరుగుతుంది ఈవినింగ్ టైము 6 తర్వాత, చాలా బాగుంటుంది. మేము కాకపోతే ఈవినింగ్ 4కి వెళ్ళడం వల్ల అది మిస్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదంతా రాముల వారి అవతారాలు. అక్కడ మధ్యలో పెద్ద ఆంజనేయ స్వామి ఉంటారు, అక్కడ చైర్స్ కూడా ఉంటాయి, కంఫర్ట్గా కూర్చొని చక్కగా లేజర్ షో చూసుకోవచ్చు. ఇది మొత్తం రాముల వారి అవతారాలు. ఇందాక విష్ణుమూర్తి వారి అవతారాలు చూసాం కదా, ఇవి మొత్తం రాముల వారి అవతారాలండి. ఒకవైపు అంతా విష్ణుమూర్తిది, ఒకవైపు అంతా రాముల వారిది. ఎంత బాగున్నాయి కదండి, చూడండి ఎంత చక్కగా చెక్కారో. ఈయన ఈ సృష్టికర్త అనమాట ఆ టెంపుల్. ఇది గెస్ట్ హౌస్ అండి, దూరం నుండి వచ్చిన వాళ్ళు ఉండడానికి.
చుట్టూ మొత్తం గ్రీనరీయే, చాలా బాగుంటుంది చూడడానికి టెంపుల్. కాకపోతే ఎప్పుడు మీరు వెళ్ళాలనుకున్న ఈవినింగ్ 6 తర్వాత వెళ్ళండి, చాలా బాగుంటుంది. లైటింగ్స్ అన్నీ ఆన్ చేస్తారు. ఇది గోశాల ఫ్రెండ్స్, లోపల ఆవులు ఉన్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ రోజు నిత్య అన్నదానం జరుగుతుంది. అన్నదానం ఇదిగోండి, ఇది రాముల వారు సీతాదేవి లక్ష్మణుడు ఎంత బాగున్నాయి కదండి, చాలా బాగుంటాయి. ఇది అక్కడ మనం పెళ్లి రోజులకి